కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనుంది. క్రీస్తునందు నూతన సృష్టి అని పరమదేవుడు గ్రంథంలో తెలియజేశారు. సృష్టి, పాత సృష్టి, నూతన సృష్టి అనే రెండు మనం చూడగలుగుతున్నాం కదా. ఏంటి వ్యత్యాసము పాత సృష్టికి నూతన సృష్టికి? క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అన్నాడు. ఏంటి వ్యత్యాసం? వాస్తవానికి దేవుడు క్రీస్తునందు ఉన్నటువంటి వారిని క్రొత్తగా చూస్తున్నారు. వారిని క్రొత్త సృష్టిగా దేవుడు ఎంచుతూ ఉన్నారు. అంటే వారిలో పాతది ఉండదు, పాతది గతించిపోయింది అంటూ ఉన్నారు. మీ ఊర్లో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ మాకు ఇక్కడ ఇండియా దేశంలో నిన్నంతా చాలా పెద్ద హడావుడి ఏంటనంటే 2025 వెళ్ళిపోయింది, 2026 వస్తుంది అన్నారు. అది ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎప్పుడు వచ్చిందో తెలీదు, తెల్లారిపోయింది. మళ్ళా ఉదయం చూస్తే అదే ఎండ, అదే మనుషులు, అదే పద్ధతి, అదే ఆకలి, అదే దాహం. పాతదేం పోయింది, కొత్తదేం వచ్చింది? ఏమో పెద్ద వ్యత్యాసం ఏమి తెలియలే. వాస్తవానికి గతంలో ఉన్నది ఇప్పుడు కూడా ఉంటే దాంట్లో కొత్త ఏమి ఉండదు అన్నాడు పరమ తండ్రి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకని దానిని గురించి ఒకటి చెప్పను, అది మనకు ముందుండిన తరములో ఉండినదే అన్నది. అంటే ఎవరైనా ఒకటి కొత్తది అన్నంత మాత్రాన దేవుడు దాన్ని క్రొత్తది అనరు. ఎందుకన్నారంటే ఇది గతంలో కూడా ఉందిలే అంటారు. గతంలో లేనిది ఇప్పుడు క్రొత్తగా ఉన్న దాన్ని మాత్రమే దేవుడు నూతనమైనది అని పిలుస్తారు. అలాంటి దేవుడు క్రీస్తునందు ఉన్నటువంటి వారిని నూతన సృష్టి అని అన్నారు. మీరు క్రొత్త సృష్టి అని అన్నారు. ఎవరు చేశారు ఈ క్రొత్త సృష్టిని? ఎవరు చేశారు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎవరు చేశారు ఈ క్రొత్త సృష్టి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని.
కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు దేవుని చేత సృష్టింపబడిన క్రొత్త సృష్టి అని చెప్పాడు. దేవుడు చేసినటువంటి క్రొత్త సృష్టి. ఆల్రెడీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని చేశారు కదా, చేశారు. సృష్టిలో ప్రత్యేకించి మానవుని చేశారు కదా, చేశారు. సృష్టిలో ప్రత్యేకించి మానవుని చేసిన తర్వాత అది పాతదిగా ఎంచి మరలా క్రొత్త సృష్టి చేయడం ఏంటి? ఏం జరిగింది ఆ పాత సృష్టికి? ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురుగాక అని పలికింది. కాబట్టి దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుని చేశారు. స్త్రీని గాను పురుషుని గాను చేశారు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు నరులను చేసిన తర్వాత తాను చేసిన సృష్టి అంతటి మీద నరులకు అధికారం అనుగ్రహించారు. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తాను చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మానవులు చెడిపోయారు. మానవులను బట్టి భూమి శపించబడింది. కాబట్టి దానిని పాత సృష్టి అనేసారు. కాబట్టి ఆ పాపం చేసినటువంటి ఆదాము అవ్వలు వారి పాత సృష్టి అని దేవుడు పిలవటానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించారు. ఏదైనా తోటలో ఆదాము ఉన్నప్పుడు, అవ్వున్నప్పుడు వారిద్దరూ దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. చల్లపొట్టు వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడితో మంచి సహవాసంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవునికి వీరికి మధ్యలో ఉన్నటువంటి సహవాసం తెగిపోయింది. పాత సృష్టిలో ఏం జరిగిందనంటే దేవునికిని మానవునికిని ఉన్న బాంధవ్యం తెగిపోయింది. అది మొదటి సంగతి పాత సృష్టిలో. 2, మానవుడు దేవుని ఎదుటకు ధైర్యంగా రాలేకపోతున్నాడు. అది పాత సృష్టిలో జరిగిన సంగతి. అందుకే కదా దేవుని మాట వినగానే, స్వరం వినగానే వారు భయపడి చెట్టు వెనక దాక్కున్నారు. దేవుడు అడిగారు వారిని, ఆదాము నువ్వెక్కడ అని అడిగినప్పుడు, నేను నీ స్వరం విని భయపడి దిగంబరుగా ఉన్నాను కాబట్టి చెట్టు వెనక దాక్కున్నాను అని అన్నారు. అందువలన దేవునితో సహవాసం పోయింది. రెండవది దేవుని ఎదుట ధైర్యం లేని వారుగా ఉన్నారు. మూడవ సంగతి, దేవుని యొక్క జీవములో నుండి ప్రక్కకు వెళ్ళిపోయారు. దానినే ఆత్మ సంబంధమైన మరణము అని అంటారు. నువ్వు ఆ పండు తిన దినమున నిశ్చయముగా చనిపోతావు అని దేవుడు చెప్పారు కదా. చెప్పినట్టుగానే వారు తిన్న రోజున చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆత్మ సంబంధంగా చనిపోయారు. అంటే అర్థం ఏంటి? దేవునిలో నుండి కలిగే జీవము ఇక వారికి రాలేదు. కాబట్టి పాత సృష్టికి ఏం జరిగింది? మొదటిది, దేవుని యొక్క సహవాసంలో నుండి వేరైపోయారు. 2, వారు దేవుని ఎదుటకు ధైర్యంగా రాలేకపోతున్నారు. 3, దేవుని వలన వచ్చేటువంటి జీవములో నుండి వేరు చేయబడ్డారు. ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయిన పరిస్థితి ఎవరికి ఉంది? పాత సృష్టికి ఉంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ పాత సృష్టి అని అంటే చెప్పాడు. ఈ పాత సృష్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నుండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించినో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని అన్నాడు. 14 అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏడెను అని అన్నాడు. కాబట్టి పాత సృష్టిగా బ్రతికిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే, ఆదాము దగ్గర నుంచి మోషే ధర్మశాస్త్రం ఉన్నంత కాలం మనుషులందరూ పాత సృష్టిగానే ఉన్నారు. పాత సృష్టి కంటే చెప్పాను కదా, దేవుని సహవాసం నుంచి దూరం అయిపోయారు, ఆత్మ సంబంధంగా చనిపోయారు, దేవుని ఎదుట ధైర్యంగా ఉండలేరు, దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడ్డారు. దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడ్డారు. అందువలన పరమదేవుడు ఏం చేశారనంటే, క్రీస్తు యేసునందు ఈ మానవుడు కోల్పోయిన ప్రతి దాన్ని పునరుద్ధరించారు. ప్రతి సంగతిని పునరుద్ధరించారు. అందువలన ఏమన్నారనంటే, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అని అండి. దేవుడు దేనిని క్రొత్తగా చూస్తూ ఉన్నారో మనము కూడా దానిని క్రొత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు దేనిని క్రొత్తగా చూస్తున్నారు? ఆయన క్రీస్తు ప్రభువులో చేసినటువంటి సృష్టిని క్రొత్తగా చూస్తున్నారు. మరి మనమేం క్రొత్తగా చూడాలి? దేవుడు దేనినైతే నూతనం అన్నారో, క్రొత్తది అన్నారు, మనము కూడా దానిని క్రొత్తదిగా చూడాలి. అదేంటనంటే, బాప్తిస్మం పొందిన వారు, పాపములు కడిగివేయబడిన వారు, దేవునితో సహవాసం పునరుద్ధరింపబడిన వారు నూతన సృష్టి. కాబట్టి మరొకసారి చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలాగయ్యాడు నూతన సృష్టి? దేవుని సహవాసంలో నుండి దూరం అయిపోయారు కదా వాళ్ళు. అందుకే దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. అంటే దేవునికి వారికి ఉన్నటువంటి సహవాసంలో నుండి వేరైపోయారు వాళ్ళు. మరలా క్రీస్తు ప్రభువులో దేవుడు ఏం చేశారనంటే, ఆ సహవాసాన్ని పునరుద్ధరించారు. అందువలన యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అన్న తర్వాత, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది. అంతకుముందు ఆయనతో సహవాసం లేదు పాత సృష్టికి. ఆయనతో సహవాసం లేదు. ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు ఆదాము. ఆదాము చేసిన అతిక్రమం పోలే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏదుంది. అంటే వీరందరూ వాస్తవమైన దేవుని సహవాసంలో లేరు. ఇప్పుడు క్రీస్తు యేసునందు దేవుడు క్రొత్త సృష్టిని చేశారు.
క్రొత్త సృష్టిని చేశారని అంటే ఆయన యందు విశ్వాసం చేత ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారు క్రొత్త జన్మ ఎత్తినట్టుగా దేవుడు వారిని చేసి వారిని క్రొత్త సృష్టిగా చూస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన సంగతే కదా, బాప్తిస్మం అనేది క్రొత్త జన్మ. అందుకే ప్రభువైన యేసు నికోదేముతో మాట్లాడుతూ ఈ మాట స్పష్టం చేసేసారు. ఏమన్నారనంటే, నువ్వు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించవు అన్నారు నికోదేముతో. అప్పుడు ఆయన అన్నాడు, నేను ముసలివాడిని కదా, మరలా తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాను అన్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అని అంటారు. కాబట్టి బాప్తిస్మంలో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తాం. ఇలాగూ క్రొత్త జన్మ ఎత్తినటువంటి వారిని క్రొత్త సృష్టి అని అన్నారు. ఈ క్రొత్త సృష్టి యొక్క విశేషం ఏంటంటే వీళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అందుకే యోహాను అన్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని అన్నాడు. కాబట్టి మునుపు లేని సహవాసం మానవులకి దేవునికి ఏర్పడింది. ఇది ఎలాంటి సహవాసం? ఒక ఇంటిలో ఉండే సహవాసం లాంటిది, ఒక ఇంటి వారి సహవాసం లాంటిది, తండ్రి బిడ్డల సహవాసం లాంటిది. ఇలాంటి సహవాసము దేవునికిని మనకిని ఏర్పడింది. కాబట్టి క్రొత్త సృష్టి అని అన్నాడు. చదువుతాం ఈ సంగతిని మనం. ఇదే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో దేవునికి మనకును ఏర్పడిన సహవాసం ఎలాంటి సహవాసమో, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అని అన్నాడు. కాబట్టి సహవాసంలో ఎలాంటిదని అంటే ఆయన మన తండ్రి, మనం పిల్లలు. ఆయన మన తండ్రి, మనం ఆయన వారసులు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపం చేయకముందు దేవుడు వారిని ఏమని ఉద్దేశించారనంటే, వారు లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, 3వ అధ్యాయం చివరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని సంబోధించబడింది. అంటే దేవునికి వారసుడుగా ఉన్నాడు ఆదాము ఏదైనా తోటలో. దేవుని యొక్క స్వాస్థ్యం పైన వారసుడిగా ఉన్నాడు. కానీ అతడు దాన్ని పోగొట్టుకున్నాడు, పాత సృష్టి అయిపోయాడు. మరలా పరమదేవుడు ఆ సహవాసంలో దేవునికి మనకు తండ్రి పిల్లలు అనే బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేవుని యొక్క స్వాస్థ్యానికి మనలను వారసులుగా చేశాడు. కాబట్టి దేవుడు ఇలాగూ స్వాస్థ్యానికి వారసులుగా చేయబడినటువంటి వారిని నూతన సృష్టి అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి. ఏం జరిగింది? ఏం క్రొత్తదనం వచ్చింది? మునుపు లేని సహవాసము దేవునితో ఏర్పడింది. అంతేకాదు, ఆ సహవాసంలో దేవుని స్వాస్థ్యానికి వారసులు అనేది కూడా ఏర్పడింది. రెండో సంగతి, మునుపు లేని క్రొత్తదనం ఏమొచ్చింది క్రీస్తు యేసునందు ఉన్న వారికి అని అంటే, అప్పుడు ఏదైనా తోటలో దేవుని స్వరం వినగానే ఆదాము భయపడ్డాడు. ఏమయ్యా నీకెందుకు భయం? నిన్నెవరు బెదిరించారు? ఎవరు బెదిరించే అవసరంలే. ఆదాము తన అంతటి తానే బెదిరిపోతున్నాడు.
ఎందుకు ఆదాము నీకంత భయము బెదురు? ఎందుకనంటే తన మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తన మనస్సాక్షి భయపెడుతుంది. తన మనస్సాక్షి తనతో ఏమని చెప్తుంది? ఇదిగో దేవుడు ఆజ్ఞాపించిన దానిని నువ్వు మీరావు. దేవుని చట్టంలో నువ్వు దోషివి, నువ్వు పాపివి అని వేరే ఎవరు చెప్పవసరం లేదు. ఆదాము యొక్క మనస్సాక్షి చెప్తుంది. కాబట్టి దేవుని స్వరం వినగానే భయమేసింది. మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. మనస్సాక్షి సరే నువ్వు పాపివి అంటుంది. కాబట్టి భయం వేసింది. ఆదాముకు భయం కలిగింది. ఇది పాత సృష్టిలో ఉండేది, పాపము చేసిన సృష్టిలో ఉండేది. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయ్యామో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అద్భుతమైన కార్యక్రమాన్ని పరమదేవుడు జరిగించారు. అదేంటనంటే అసలు మీరు నా దగ్గరికి రావటానికి భయపడేది దేనికోసము? మీ మనస్సాక్షి మిమ్మల్ని దోషారోపణ చేయడమే కదా, మీ పాపములు జ్ఞాపకం రావడమే కదా మీకు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాయి. అయితే నేను ఒక పని చేస్తాను అన్నారు పరమ తండ్రి. ఏం చేస్తానన్నారేనంటే ప్రభు యొక్క రక్తంలో మీ పాపాలు కడిగేస్తాను. ఆయన యొక్క రక్తం చేత మీ పాపములు కడిగేసి మిమ్మల్ని శుద్ధీకరిస్తాను. మిమ్మల్ని శుద్ధీకరిస్తానని అంటే మీ మనస్సాక్షితో పాటు మిమ్మల్ని శుద్ధీకరించేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? మీ మనస్సాక్షికి ఇక మీదట పాప జ్ఞప్తి ఉండదు. పాప జ్ఞప్తి ఉండదనంటే పాపం చేశామని, అంటే మనము పాపం చేశాము కాబట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అన్న భయం పోతుంది అని చెప్పాడు. చదువుతాం ఒక్కొక్కటి మనం ఇప్పుడు. అపోస్తుల కార్యగ్రంథం 20 అధ్యాయము 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక ఇది అపోస్తులైన పౌలుతో అననీయ మాట్లాడిన మాటలే. గనుక నీవు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని చెప్పారు. అంటే బాప్తిస్మంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనుషుల యొక్క పాపములు కడిగి వేయబడతాయి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించచ్చు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అన్న చోట 4 అంకె వేసి ఫుట్నోట్లో ఏముంది? కడిగిన వానికి అని ఉంది. కాబట్టి ప్రభు రక్తంలో మన పాపములు దేవుడు కడిగేశారు. కడిగితే ఆదాముకి ఎలాగ ఇంకా పాప జ్ఞప్తి ఉందో అలాంటి పాప జ్ఞప్తి మనకు ఉండదు. ఇంకా మనస్సాక్షిని శుద్ధీకరించేశారు. ఆదాము భయపడినట్టుగా ఇప్పుడు మనం దేవుని దగ్గరికి రావటానికి భయపడిన అవసరం లేదు. ఎందుకని? పాపం నిలిచుంటే భయపడాలి. కానీ గత పాపములు దేవుడు బాప్తిస్మంలో కడిగి వేశారు. మనస్సాక్షి కూడా పాపములు కడిగి వేయబడినటువంటి స్థితిని మనస్సాక్షి అనుభవించేటట్లు చేశారు. ఒకసారి ఈ సంగతిని కూడా చూసేద్దాం. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషం తోచకూడదు, ప్రోక్షింపబడిన హృదయం గలవారమై. అంటే మనస్సాక్షికి కల్మషం తోచట్లేదు. మనస్సాక్షికి కల్మషం తోస్తే ఆదాములకు భయపడి దాక్కోవాలి. మనస్సాక్షికి కల్మషం తోచకపోతే భయపడిన అవసరం లేదు కదా. అదే సంగతి మాట్లాడుతూ ఉన్నారు. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉతకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి అంటున్నాడు. అంటే బాప్తిస్మం పొందిన వారేమై ఉండి మనస్సాక్షి కల్మషం తోచిన స్థితిలో ఉండి అని అర్థం. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంకు చేరదు. అసలు ఆదాము దేవుని స్వరం వెంటనే భయపడి దాక్కున్నాడు కదా. అవును. కానీ ఇప్పుడు క్రొత్త సృష్టి ఏం చేస్తారు? ధైర్యంగా దేవుని సన్నిధానానికి వెళ్తున్నారు. ఏం మార్పు వచ్చింది? ఏం క్రొత్తదనం వచ్చింది అని అంటే, పాపములు కడిగివేయబడ్డాయి, మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేదు, ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, నాయన తండ్రి అని మొరపెడుతున్నాం. అద్భుతమైన సంగతి. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అని అండి. మొదటి పేతురు పత్రికలో కూడా ఈ సంగతి ఇంకొంచెం వివరణగా ఇచ్చారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. నేను చెప్పుకెళ్ళిపోతున్నానా? మీరు ఫాలో అవుతున్నారా? అవుతున్నాం. ఓకే, ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదివేసేద్దాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అని అన్నాడు. కాబట్టి బాప్తిస్మంలో మనస్సాక్షి శుద్ధీకరింపబడి నిర్మలంగా అవుతుంది. అందువలన దేవుని సన్నిధికి వెళ్ళడానికి భయమేమి ఉండదు. పాపములు కడిగివేయబడ్డాయి, మనసు ఫ్రీ అయిపోయింది. మనస్సాక్షి ఏం చేస్తుంది అని అంటే, దేవుడు నిన్ను క్షమించాడు, క్రీస్తు ప్రభు రక్తంలో నిన్ను కడిగారు, ఆయన రక్తం చేత నిన్ను కొన్నారు. కాబట్టి నువ్వు ఆదాం వల్ల దాక్కున్న అవసరం లేదు, ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు అని ఎవరో చెప్పవసరం లేదు. మన మనస్సాక్షి మనకు చెప్తుంది. కాబట్టి ఇంత గొప్ప స్థితిని దేవుడు ఏర్పాటు చేసినందుకు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారిని దేవుడు ఏమన్నారంటే నూతన సృష్టి. పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను అని. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం మనస్సాక్షిని శుద్ధీకరించేసింది. ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తాం. ఇదే సంగతిని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టదు.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా, మాట విన్నారా, ధైర్యముగా కృపాసనం వద్దకు వెళ్ళిదము. ఆదాము భయపడ్డాడు, మనం భయపడము. ఆదాము దేవుని స్వరూపిని భయపడ్డాడు, మనము దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఇది క్రొత్త సృష్టి యొక్క విశేషము. క్రొత్త సృష్టి యొక్క విశేషం. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనస్సాక్షి శుద్ధీకరింపబడింది. మన మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉంటుంది. అప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తాం. ఎవరికి భాగ్యమో? క్రీస్తునందు ఉన్నటువంటి వారు. అందువల్లనే క్రీస్తునందు ఉన్నటువంటి వారిని నూతన సృష్టి అని అంటారు. ఓకే, ఇంకో సంగతి కూడా చెప్పాను. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 2 చెప్పాను. మొదటిది, క్రీస్తునందు నూతన సహవాసం దేవునితో వచ్చింది. రెండోది, క్రీస్తునందు మనము మనస్సాక్షికి కల్మషం తోచకుండా ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. మూడో సంగతి, దేవుడు ఆదామవ్వలను తన స్వరూపంలోనే సృష్టించారు కదా. అవును, ఆదికాండం 1వ అధ్యాయం 26 చదివినప్పుడు అక్కడ ఏముంది? దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులను సృజించును. మరి దేవుడు తన స్వరూపము తన పోలికలో నరులను సృష్టించాడనంటే తన స్వభావాన్ని దేవుడు నరులకి ఇచ్చినట్టే కదా. అవును, ఇచ్చారు. మరి దాన్ని కాపాడుకున్నారా? కాపాడుకోలేదు. మరి ఎప్పుడైతే పాపం చేశారో దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. అంటే పరిశుద్ధతను, ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నారు. అది పాత సృష్టి యొక్క పరిస్థితి. కానీ దేవుడు ఏం చేశాడనంటే క్రీస్తునందు ఒక క్రొత్త స్వభావాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆపుతాను ఒక నిమిషం. దీనికన్నా ముందు ఒక సంగతి చెప్తున్నాం. అదేంటంటే, ఆదాము పాపం చేశాడు. పాపం చేసిన రోజున ఆత్మ సంబంధంగా చనిపోయాడు. ఆత్మ సంబంధంగా చనిపోయాడంటే అర్థం ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, నేను మర్చిపోలేదు, మరలా వస్తాను ఆ సంగతికి. అంటే ఇది చెప్పిన తర్వాత దానికి వెళితే బాగుంటుందని ఆగాను. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే అని. అంటే దేవునిలో నుండి మనుషులకి జీవం కలుగుతుంది. ఏదైనా తోటలో ఉన్న 2 మనుషులకి వాళ్ళు ఏం చేశారంటే జీవంలో నుండి వేరు చేపట్టారు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జీవం కట్ అయిపోయింది. జీవం కట్ అయిపోయిందంటే ఏముంటది? మరణమే ఉంటది. కాబట్టి వాళ్ళు ఆత్మ సంబంధంగా మరణించున్నారు. ఇది పాత సృష్టి. కానీ దేవుడు క్రీస్తు యేసునందు ఏం చేశారనంటే మరలా ఈ జీవాన్ని మనుషులకు నూతనంగా అనుగ్రహించారు. అందువల్ల ఇది నూతన సృష్టి అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో నుండి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము, బాప్తిస్మం పొందిన వాళ్ళ సంగతి ఇది, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడును, అలాగే మనమును, జాగ్రత్తగా మాట చూడండి, నూతన జీవము పొందిన వారిమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ములో మరణంలో పాల్పొందుటకే ఆయనతో పాతి పెట్టబడితిమి అని. నూతన జీవం, ఏదైనా తోటలో జీవం పోయింది. ఆదాం వల్లే పాపం చేసినప్పుడు మనం కూడా జీవంలో నుండి వేరు చేయబడ్డాం, జీవం పోయింది. మరలా క్రీస్తునందు దేవుడు ఏం చేశాడనంటే జీవాన్ని నూతనంగా కలిగి ఉంచారు. నూతన జీవం అంటే బ్రతికించారన్నమాట. మనం బ్రతికాం ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధంగా చనిపోయిన మనం మరలా బ్రతికాం. కాబట్టి నూతన జీవాన్ని దేవుడిచ్చారు. అందువలన క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి చనిపోయిన వాళ్ళని బ్రతికాం అంటే నూతన జీవం వచ్చేది దేవుని దగ్గర నుంచి మనకి. కాబట్టి దేవుడు మనకు నూతన జీవం ఇచ్చి, నూతన సహవాసాన్ని ఇచ్చి, నూతనమైన మనస్సాక్షినిచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే మనలను క్రొత్త సృష్టిగా చూస్తున్నారు. ఆయనకి భూమి మీద కనబడే క్రొత్తది ఏదన్నా ఉందంటే మనమే. మారిన మన బ్రతుకులే. క్రీస్తు యేసునందు మనం బ్రతుకుతున్న ఈ బ్రతికే దేవుని దృష్టికి క్రొత్తది. దేవుడు ఎదురు చూసిన క్రొత్తది, దేవునికి ఇష్టమైన క్రొత్తది మనమే. ఓకే. కాబట్టి ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి మనలను బ్రతికించారు. పోయినటువంటి కాదండి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని కూడా అనుగ్రహించారు. చదువుతాం ఈ సంగతిని మనం. తీతు పత్రిక, తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం 5వ వచనం చదువుతున్నాను సార్. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను అని. కాబట్టి నూతన జీవం మాత్రమే కాదు, నూతన స్వభావం, నూతన స్వభావము అని. కాబట్టి క్రొత్త స్వభావం, నూతన స్వభావాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అన్ని క్రొత్తవే. కాబట్టి నూతన జీవము, నూతన స్వభావము, నూతన మనస్సాక్షి, నూతన సహవాసము ఈ దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మనల్ని ఆయన ఏమని చూస్తూ ఉన్నాడనంటే క్రొత్త సృష్టి అని చూస్తూ ఉన్నాడు. క్రొత్త సృష్టి. క్రీస్తు యేసునందు ఉన్నవారు క్రొత్త సృష్టి. రైట్. పాత సృష్టి దేవునికి మంచి ఫలాలు అందించలేదు. పాత సృష్టి అందించినటువంటి ఫలాలను గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రత్యేకించి ఏమని రాశారనంటే, దేవుడు వారి దగ్గర నుంచి క్రొత్త స్వభావంతో ఫలాలు ఎదురు చూస్తే
వాళ్ళు ఏం చేశారు? ఒకసారి చదివేసేద్దాం మనం. పాత సృష్టి దేవునికి అందించినటువంటి ఫలాలు ఎలాంటివి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అన్నాడు. కాబట్టి అది కారు ద్రాక్షలు కాసింది పాత సృష్టి. దేవుడు ఆశించినటువంటి ఫలాలు అందించలేదు. మరి క్రొత్త సృష్టి ఏం చేయాలి? క్రొత్త సృష్టి ఏం చేయాలి? ఒక క్రొత్త స్వభావంతో, గతంలో లేని ఇప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి దైవికమైన స్వభావంతో, అది ప్రేమ కావచ్చు, క్షమాగుణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్వభావంతో ఒక క్రొత్త ఫలం దేవునికి అందించడానికి క్రొత్త సృష్టికి వీలవుతుందా? నూతన స్వభావంతో, నూతన జీవంతో, నూతన మనస్సాక్షితో, నూతన సహవాసంతో ఒక నూతనమైనటువంటి ఫలాన్ని దేవుని కొరకు ఫలించడము ఈ క్రొత్త సృష్టి వల్ల అవుతుందా అని అంటే గ్యారంటీగా అవుతుంది అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం. క్రీస్తు యేసునందు ఉన్నవారు కదా నూతన సృష్టి. అదే ఆలోచనకి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 1. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. నాలో అంటే క్రీస్తు యేసునందు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే మాట్లాడుతున్నారు. కాబట్టి నాలో అన్నారనంటే ఆయన యందు అని అర్థం అనమాట. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి 4వ వచనంలో, నా యందు నిలిచుండి నీ యందు నేనును నిలిచిండు. క్రీజీ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరు ఫలింపరు అని అన్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు నిల్చున్నారా? ఉన్నాం. క్రొత్త సృష్టి? అవును. మరి ఆయన ఎందుకు క్రొత్త సృష్టిగా నిల్చున్నామంటే ఫలం ఫలించాలి కదా. ఫలించాలి. ఫలించకుండా ఉండటానికి సాధ్యమవుతుందా? అవ్వదు. ఒకవేళ ఫలించకపోతే ఆయనలో నుండి తీసి అవతల పడేస్తాడు. ఫలించని ప్రతి తీగను తీసి బయట పడేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంది. పోయిన సంవత్సరం ఫలించామో లేదో, నిన్నటి వరకు ఫలించామో లేదో, ఒక గంట క్రితం వరకు ఫలించామో లేదో, ఒక నిమిషం క్రితం వరకు ఫలించామో లేదో, ఇప్పుడు ఫలించాల్సిన అవసరం ఉంది. ఫలించాల్సిన అవసరం ఉంది. ఒక నూతన స్వభావం, దేవుడు అనుగ్రహించిన నూతన జీవంతో, ఆయన యొక్క నూతన సహవాసంలో, నూతనమైనటువంటి మనస్సాక్షితో ఒక క్రొత్త ఫలం ఫలించండి. ఒక క్రొత్త స్వభావాన్ని దేవునికి కనపరచండి. మునుపు లేని ఇప్పుడున్న స్వభావాన్ని.
పోయిన సంవత్సరం వరకు కోపిష్టువా? అయితే కోపం లేని స్వభావాన్ని ఫలించు. గతం వరకు ఒక గంట క్రితం వరకు బైబిల్ చదవడం ఇష్టం లేదా? అయితే ప్రతిరోజు బైబిల్ చదివే ఫలం ఫలించు. ఒక గంట క్రితం వరకు మోకరించి కనీసం రోజుకు ఒక 3 సార్లు లేదంటే 2 సార్లు మీరు బిజీ కాబట్టి ఉదయం సాయంత్రం ప్రార్థన చేసే అలవాటు లేదా? పాతది గతించిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేసే స్వభావాన్ని ఫలించండి చూద్దాం. అన్ని దేవుడు క్రొత్తగా ఇంజెక్ట్ చేసాడు కదా మనకి. కాబట్టి ఆయన సహాయంతో ఒక క్రొత్త ఫలం దేవునికి అందించండి. దేవుని ఎదుట ఫలించండి. దేవా, ఇదిగో ఇది క్రొత్త ఫ్రూట్ నా లైఫ్ లో చేంజ్ అందించండి. సహోదరులు ప్రేమించడం, కనికరపడడం, ఇలా రకరకాల గోల్డెన్ సంగతులు ఉన్నాయి గతంలో మనం పాటించినవి. ఇప్పుడు క్రొత్త ఫలం ఫలించుదాం. అందుకొరకు దేవుడు ఏమన్నారనంటే, క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, క్రొత్త స్వభావంతో క్రొత్త ఫలాలు అందించేవారు. నాకు ఏం చేస్తారు? పాతలు గతించిపోయాయి, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఏం క్రొత్తవయ్యాయి? వాళ్ళ స్వభావం క్రొత్తదయింది, వాళ్ళల్లో ఉన్న జీవం క్రొత్తది, వాళ్ళతో నాకున్న సహవాసం క్రొత్తది, వాళ్ళ మనస్సాక్షి క్రొత్తది. ఇన్ని క్రొత్త వాళ్ళకి ఏర్పాటు చేశాను కదా, నా కోసం నూతనమైన ఫలం ఫలిస్తారేమో అని దేవుడు మనలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. పాత సృష్టి ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి కూడా ఎదురు చూశాడు. వారు కారు ద్రాక్షలు కాశారంటే బాధపడ్డారు. తండ్రి, ఇంత ప్రయాసతో నేను వాళ్ళ కోసం శ్రమించి ఫలాలు ఎదురు చూస్తే కారు ద్రాక్షల కోసం. ఇప్పుడు క్రొత్త సృష్టి, వీరు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఫలాలు, నూతన ఫలాలు నాకు అనుగ్రహిస్తారేమో, నా కోసం ఫలిస్తారేమో, నా ఎదుట ఫలిస్తారేమో అని దేవుడు మనలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చూస్తున్నాడు. టార్గెట్ పెట్టుకున్నాం. ఇంతవరకు ఫలించిన ఫలం, ఏమైతే ఫలించకుండా ఉండిపోయామో మనం ఏ విషయాల్లో, వాటిని ఇక మీదట ఫలించడానికి దేవుని ఎదుట శ్రేష్టమైనటువంటి ఫలం ఫలించడానికి తీర్మానం చేసుకుందాం. అది కష్టమేమి లేదు. తీర్మానం చేసుకుందాం. ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఇలాంటి ఫలాలు దేవుని ఎదుట ఫలించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. గతంలో లేనిది ఇప్పుడు దేవునికి ఇష్టమైనది ఏదో జరగాలి నా జీవితంలో. గతంలో లేనిది ఇప్పుడు దేవునికి ఇష్టమైన సంగతిని ఏదో జరిగించాలి నా జీవితంలో. అదే కదా క్రొత్త స్వభావం అంటే. అదే కదా క్రొత్త జీవం అని అంటే. ఆల్రెడీ అలాగా ఫలించడానికి అవసరమైనటువంటి అసైన్స్ అన్ని అంటే ముడి సరుకులన్నీ దేవుడు మనకు అనుగ్రహించేశారు. ఫలించడమే మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఆలోచించేద్దాం. ఒక క్రొత్త వ్యక్తిని అంటే క్రొత్త ఫలాలని, క్రొత్త ఫలంలో దేవునికి మన జీవితంలో
ఒక శ్రేష్టమైన సంగతులను ఇక మీదట జరిగించి ఆయనకు కనిపించాలి. అలాగా మనం తీర్మానం చేసుకొని నూతన సృష్టిగా దేవుని ఎదుట కనబడాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు కుటుంబాన్ని చేస్తూ ముగిస్తూ ఉన్నాను.